నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. రాజమహేంద్రవరం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్లూరు సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న కారణంగా ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని డివిజన్ కార్యాలయాల్లోనూ, సర్కిల్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ తెలియజేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాజమహేంద్రవరంలోని జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లోని 083-246-3354, 73-822-99960 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. డివిజన్ స్థాయిలో రాజమహేంద్రవరం టౌన్ 9490610093, రాజమహేంద్రవరం రూరల్ 9493178874, నిడదవోలు 8332971505 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సామాజిక సేవకుడు, రక్తదాత, ఆదర్శమిత్ర బిరుదాంకితుడు కొవ్వూరి ధర్మారెడ్డి 83వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ కె. గుర్రయ్య, అధ్యాపక బృందం ధర్మారెడ్డి సత్కరించి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. నకిలీ మద్యం కుంభకోణంపై ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె. చక్రవర్తి, పోలీస్ సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నకిలీ మద్యంపై ఫిర్యాదులు ఉంటే 14405 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. దుకాణాల్లో మద్యం అమ్మేవారు, కొనేవారు కూడా ఆ మద్యం నకిలీదా, అసలైందా అనేది యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని సీఎం వెల్లడించారు. రాజధాని అమరావతిలో తొలి అధికారిక భవనాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సిడి యాక్సెస్ రోడ్డుని ఆనుకుని రాయపూడి లింగాయపాలెంలో మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న మొదటి పాలనా భవనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. టీవీకే అధినేత విజయ్ తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరగా మద్రాసు హైకోర్టు అందుకు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును టీవీకే సుప్రీంలో సవాలు చేయడంతో సుప్రీం సిబిఐ దర్యాప్తును ఆదేశించింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ విధానమన్న మంత్రి లోకేష్. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టీకరణ. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి డోలా. స్మార్ట్ కార్డులు పౌర సరఫరాలో నూతన అధ్యాయమని వెల్లడి. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వెంకటేశ్వర రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి. దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో నెల్లూరు నగరంలోని మైపాడు గేట్లో స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
7 కోట్లతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటైనర్ షాపులను వర్చువల్గా సీఎం ప్రారంభించారు. వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు. ఒక్కో కంటైనర్లో 4 షాపులు ఏర్పాటు చేశారు. మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు లబ్ధి కలిగేలా వినూత్న ప్రయత్నం చేశారు. ఈ కొత్త ఆలోచనపై మంత్రి నారాయణ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. మోడర్న్ కంటైనర్ షాపులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఇలాంటి వారందరికీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి ఆలోచన, మంచి గుర్తు కూడా వచ్చింది. ఆ ఏరియా చూస్తే నెల్లూరులో ఉన్నావా, లేకపోతే లండన్ లో ఉన్నావా, ప్యారిస్ లో ఉన్నావా, దానికంటే మెరుగ్గా ఉన్నారో ఆలోచన తీసుకొచ్చారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఇంకా వర్షం వస్తే సమస్య, ఎండ వస్తే సమస్య, వచ్చే వాళ్ళకి అసౌకర్యాలు, అక్కడ చూసే సరైన వాతావరణం ఉండేది కాదు, శానిటేషన్ సరిగా ఉండేది కాదు. అవన్నీ కూడా పోయి ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో మీరందరూ వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే ఇది మీ జీవితాల్లో చాలా మార్పు తీసుకొస్తుంది. 30 మాడ్యులర్ కంటైనర్స్, ఒక దాంట్లో 4 షాపులు పెట్టారు. అంటే మొత్తం 120 మంది వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు మీరు చేసే వ్యాపారాలు చూస్తే తినడానికి ఆహార వస్తువులు, ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. జ్యూసెస్ పెట్టారు, వస్త్రాలు పెట్టారు, ఫ్యాన్సీ పెట్టారు, ప్రొవిజన్స్ పెట్టారు. ఇప్పుడు నేను రెస్పెక్ట్ చేశాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ అనే ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం ఉండాలని చెప్పారు. దాంట్లో భాగంగా సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాం శాంక్షన్ చేసింది సార్. అనంతపురం, కర్నూలు, మంగళగిరి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప వీటిలో శాంక్షన్ చేసింది సార్. అయితే నెల్లూరులో 120 మందికి ఇవ్వడం జరిగింది. చాలా మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లు ఏజెన్సీ ప్రాసెస్ అయింది సార్. నెల్లూరులో ఈ 120 మంది మున్సిపాలిటీ ఎవరికైతే శాంక్షన్ చేశారో అది టేక్ ఆఫ్ అయిపోయింది సార్. ఈరోజు మీ చేతుల మీద ఇనాగ్రేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఫెసిలిటీస్, సోలారు, తర్వాత ఫ్రీ వైఫై, టాయిలెట్స్ అరేంజ్ చేశాం సార్. ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కింగ్, సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత ఫుడ్ షాప్స్, ఇందులో ఫుడ్ షాప్స్ 31, ఫ్యాన్సీ షాపులు 7, ప్రొవిజన్స్ 16, క్లాస్ షాప్స్ 19, అదేవిధంగా అదర్స్ ఒక 22 ఇలా ఏర్పాటు చేశాం సార్. మొత్తం 120. ఇవన్నీ కూడా వరుసగా ఫుడ్ షాప్స్ అంటే ఒక దగ్గర, క్లాస్ షాప్స్ అనే విధంగా అరేంజ్ చేస్తాం సార్. ఏదైతే వీళ్ళకి ఇచ్చామో వీళ్ళందరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్. వీళ్ళందరూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఇదేవిధంగా రాష్ట్రంలో ఉండే 123 మున్సిపాలిటీస్ లో ఏర్పాటు చేయాలని మీరు ఆదేశించారు. మీ ఆదేశం ప్రకారం ఇది ముందుకు సార్. ముందు 8 కార్పొరేషన్లో కంప్లీట్ చేసి మిగతా అన్ని మున్సిపాలిటీలో ఇది చేసి అనేక మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రేపు గూగుల్ ప్రతినిధులను కలుస్తున్నామని తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు విశాఖపట్నానికి తీసుకుని వస్తున్నామని వెల్లడించారు. గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. జగన్ చేసిన స్కామ్లు అన్నింటినీ బయటపెడతామని హెచ్చరించారు. తప్పు చేసిన వైసీపీ నేతలని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్కి శంకుస్థాపన వేయడం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది, ఏఎన్ఎస్ఆర్,
సత్వ, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th to 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. అంటే ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు. కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం. అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి. అభివృద్ధి చేస్తాం. మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం. వైకాపా పార్టీ చేసే 2 నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం. ఏం మొదలు పెట్టాను, లిక్కర్ విషయంలో కూడా చాలా ఉందని వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు. శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్, అరకు, పాడేరు ఆ బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చిస్తాం. ముందర ప్లాన్స్ తయారు చేయమన్నారు, ఒక మైండ్ అప్లై చేయమన్నారు. చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. అంటే ఈరోజు $1 ట్రిలియన్ ఎకానమీ, $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం, కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది, ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి, కంపెనీలు ఒక జిల్లాలో. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. హైవేస్ ఎట్లా వెళ్ళాలి, రేపు పవర్, ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది, డేటా కేబుల్ కీలకమైనది. ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్లాలనేది చాలా అవసరం. అదొక ఒక ఎకనామిక్ రీజియన్ పెట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మనం సాధించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. స్మార్ట్ రేషన్ కార్డులు పౌర సరఫరాలో నూతన అధ్యాయమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు చేపడుతున్నారని వివరించారు. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను పొందుపరిచి రేషన్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ దుకాణాలను స్మార్ట్గా మార్చి డీలర్లకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు పథకాల అమలు. చాలా మందికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనూ, ఆడవాళ్ళకైతే పర్సులోనూ పెట్టుకునేటువంటి ఈ చిన్న ఆధార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పించారు. ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడుంది, షాప్ అడ్రస్ ఎక్కడుంది, మీ నంబర్ ఉంది, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే 1967 నంబర్కి ఫోన్ చేయాలి, అది కూడా ఉంది. దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది. ఇది స్కాన్ చేశారు ఇప్పుడే. ఈ కార్డు పాలపర్తి నాగేంద్రం గారు, వాళ్ళది దారావారి తోట, షాప్ నెంబర్ 32. ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో
అక్టోబర్ 5వ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్ర వేసి తీసుకున్నారు. 15 కేజీల రైసు, 1 కేజీ చక్కెర తీసుకున్నారు. అదేవిధంగా పోయిన నెలలో కూడా తీసుకున్నారు. అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది లేదు, ఏ షాపులో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి. ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి. ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు చేర్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీరు మార్పులు అంటే దానికి సంబంధిత అధికార సంతకాలు పెట్టితే పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి లక్ష్యం ఒకటే, అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూర్చొని ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని, ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి, ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మీకు 4,000 రూపాయలు 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖే మీ అందరూ కూడా చేరుస్తున్నారు. ఆ విధంగా ఈరోజు పెన్షన్లు ఇచ్చడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అన్నదాత సుఖీబాబు కూడా మన దగ్గరికి వచ్చేకి ఇలా 3,174 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరికి కూడా అకౌంట్ వేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. రేషన్ కార్డ్స్ గురించి మనకందరికీ చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ప్రతి నెల అందరికి కూడా పేదలైన వారందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని, తద్వారాగా వాళ్ళకి ఆకలి అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఇందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్ కార్డు కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్డుని క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దాన్ని మనం పెట్టగానే వెంటనే మనకి పూర్తి డీటెయిల్స్, కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులోకి రావడం, తద్వారాగా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని 5 కేజీలు చెప్పుట బియ్యం ఇవ్వడము, ఇంకా ఇతరగా మన పంచదార కానివ్వండి, ఇంకా ఏదైతే ప్రభుత్వం కందిపప్పు ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మూతలు, లేబుళ్లు ఒకే రకంగా ఉండడంతో రాష్ట్రంలో అసలు మద్యం, నకిలీకి తేడా కనుక్కోలేని పరిస్థితి నెలకొందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ పోర్టు రిచ్ అన్న చంద్రబాబు నినాదం పోర్టు శ్మశానం అయిందా అని ఎద్దేవా చేశారు. పంటలకు యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, మొలకల చెరువు నకిలీ మద్యం తాగితే ఆరోగ్యం వస్తుందా అని నిలదీశారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో దాదాపు 1,00,000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని తెలిపారు. నకిలీ మద్యం కేసులో స్పిరిట్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన బాలాజీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి వెనుక కరకట్ట పెద్దలు ఉన్నారని ఆరోపించారు. రాచమల్లు పట్టుకుంటే 10 లక్షలు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా అసలా పట్టుకుంటే 10 లక్షలు. యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టిలరీ నుంచి బాటిల్ వచ్చింది, ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు. ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా మూత మీద హీల్ చేస్తారు. ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు. బాటల్ సేమ్, లేబుల్ సేమ్, మూత మీద హీల్ సేమ్, మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్. కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం, ఈ మందు మాత్రం స్పిరిట్. ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే 10 లక్షలు పందెం అనేది సబబే అనుకుంటాను. అబ్బా నేను రాముడు భీముడు సినిమా ఎన్టీఓడ్ అంటలే మనం పిల్లప్పుడు, నందమూరి తారక రామారావు మా ఫేవరెట్ హీరో. రాముడు భీముడు కనుక్కోలేం, డబుల్ యాక్షన్. ఇది కూడా అంతే, డబుల్ యాక్షన్. ఎన్ బ్రాండ్స్ తాగే మిత్రులకే చెప్తా ఉన్నా, ఇది తాగితే మీరు ఒక 4 ఔన్సులో 5 ఔన్సులో 6 ఔన్సులో, ఇది క్వార్టర్ అంటారు. ఈ క్వార్టర్ తాగితే ఏదో 10 నుంచి కష్టం చేసినాం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, చేసిన శ్రమను మర్చిపోవడానికి
కొద్దిగా ఒళ్ళు నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అవుతుంది అని చెప్పి మీరు తాగుతారు. ఇది తాగితే, విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు, ఒకనాటికి శాశ్వతమైన నిద్రే. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే, ఎంత బాధాకరమైన సంఘటన అంటే, కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద? ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే. ఆలకించాల ప్రజలారా, మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో, ఏ బ్రాండ్ అయితే ఓఏబి ఉందో, ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో, ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో, ఏ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో, ఇవన్నీ మనం తాగేది, పేదవాళ్ళు తాగేది 99 రూపాయలు, 130 రూపాయలు. ఈ రాష్ట్రంలో, దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు. ఇది తాగడం వల్ల మత్తు త్వరగా ఎక్కడం, మత్తు త్వరగా దిగిపోవడం, తెల్లవారితే ఒళ్ళు నొప్పులు ఉండడం, లోపల శరీరంలో అవయవాలు దెబ్బతినడం. 6 నెలలుగా, 8 నెలలుగా, సంవత్సరంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేప్పుడు ప్రభుత్వం మీద మందులాగా ఈ మందు లేదు, ఇదేదో వేరుగా ఉంది, ఇది వారాగా ఉంది, నా శరీరాన్ని ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పి గత 4-5 మాసాలుగా ప్రజలు మాట్లాడుతుంటే మనందరం వింటున్నాం. ఈ మందు తాగితే చనిపోరా? ఈ మందు తాగితే తాలిబొట్లు తెగి పడవా? చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల కంటే ముందు నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నువ్వు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు ఏదైనా హామీలు నిలబెట్టుకున్నాడు ఎలక్షన్ల కంటే ముందంటే ఒక్క హామీ నిలబెట్టుకున్నాడు. నన్ను గెలిపిస్తే కానీ ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలు తీసుకొస్తా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు. పరిశ్రమలు తీసుకొచ్చినాడు. ఇదిగో ఇదే మొలకల చెరువులు తీసుకొచ్చినాడు కదా, నకిలీ మద్యం తయారీ పరిశ్రమ. ఈ పరిశ్రమని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ పరిశ్రమ స్థాపించినాడు. బుద్ధి గడ్డి తిని పొరపాటు పడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకు పోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా, ఇంకా బుద్ధి ఉంటే వాళ్ళకి ఓటేస్తామా? ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోబెట్టుకుంటాం, సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగనస్న రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో గ్రామస్తులు దాత వేగనేశ్వర రామకృష్ణరాజు ఆర్థిక సహకారంతో మంచినీటి చెరువు వద్ద 8.5 లక్షలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ను డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే పదవులు ముఖ్యం కాదని, ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందనీయులన్నారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, వేంపాడు రహదారి అభివృద్ధికి ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఎప్పటి నుంచో ప్రొఫెసర్ విఎస్ రావు గారు వారి వలన ఈ ఊరి పేరు నేను ఎప్పటి నుంచో బాగా విన్న పేరు. అలాగే ఇంకా చాలా మంది వేణుపాడు గ్రామస్తులు బాగా తెలిసిన వాళ్ళు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రోడ్ లోంచి వస్తా ఉంటే ఆ ఎంట్రన్స్ చూసి చాలా బాగా అనిపించింది. భీమవరానికి ఎక్స్టెన్షన్ అయ్యే ఫస్ట్ గ్రామం ఇది. చిన్నమరం ఆల్రెడీ కలిసిపోయింది. సో ఆ ఎంట్రన్స్ ఇదంతా ప్రతిబద్ధకంగా ఉంది అని క్లీనప్ ఆ ఒరిజినల్ రోడ్డు మళ్ళీ పాత వేపాడు ఆ రోడ్ లాగా ఉండాలి అనుకుని ప్రారంభించి ఆ తర్వాత వేణు సమస్యలను చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఈ కాలువ చెరువు ఆ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమంలో వాళ్ళందరికీ కూడా మరి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఈ చెరువుని బాగా చేయాలి. ఆ గ్రేవ్ యార్డ్ కూడా ఫర్నెస్ లేవు, దానికి చేయాలి. మైక్రో ఫిల్టర్ ఏమీ పెట్టాలి. ఇదంతా ఈ ఆలోచన అంతా వచ్చినప్పుడు రామకృష్ణరావు గారు ఆయనే ఫోన్ చేసి నాగరాజు గారికి ఫోన్ చేసి మీరు చేయవలసిన అవసరం లేదు, నేనే ఏం చేయాలో చెప్పండి, నేను రెడీగా ఉన్నాను, నేను చేస్తాను మా గ్రామానికి అని చెప్పి ఆయనే ముందుకు వచ్చి నేను చేస్తానని వచ్చి ఆయన ఇవన్నీ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఊరు వలన దేశం ఎంతో లాభం పొందింది. కేసీఆర్ గారు కావచ్చు, అందరూ డాక్టర్లు, రామకృష్ణరావు గారు, ఈ ఊరు వలన దేశం బాగుపడింది. ₹1,00,00,000 రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక అడుగు ముందుకెళ్ళాం, తప్పకుండా ఒక 6-7 నెలల్లో పూర్తవుతుందన్న ఆశాభావం అయితే రఘురామకృష్ణరాజు గారు శాసనసభ్యులు కూడా చాలా మంది అవుతా ఉంటారు. ఎవరు శాసన శాసనసభ్యులుగా ఉన్నారు, ఎవరు ఎంపీగా ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు పదవి శాసకులు ఉన్నారు. కమిషనర్లు కూడా సిటీ కమిషనర్ ఉన్నారు, ఎస్పీలు కూడా పనిచేసి వెళ్ళిపోతారు. కానీ మీ జిల్లాలో ఎవరు మంచి కలెక్టర్ అంటే 1-2 పేర్లే చదువుతారు 75 సంవత్సరాల క్రితం నుంచి కూడా. అలాగే శాసనసభ్యుల్లో కూడా రఘురామకృష్ణరాజు గారు ముందు, రఘురామకృష్ణరాజు గారి తర్వాత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు మా డిప్యూటీ స్పీకర్ గారికి అభినందనలు చెప్తానని తెలియదు. డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజలు ఇల్లున్నా వాళ్ళు మెప్పించి ఒప్పించి ఈ గ్రామ రైతులతో వాళ్ళ వేరే చోట ఎలస్థానం ఏర్పాటు చేయకుండా, లేకపోతే కాలనీలను ప్రభుత్వం లేకుండా వాళ్ళకి వేరే చోట ఎలస్థానం కేటాయించి రోడ్లు వెడల్పు చేసి ఈ చెరువు పక్కన ఇలా అభివృద్ధి చేయాలంటే ముందుగా వెళ్లాల్సిన పరిస్థితి. ముందుకెళ్తున్న డిప్యూటీ స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడైనా నేను మైక్ కింద చేయొస్తే ఇచ్చినందుకు కూడా మీ నియోజకవర్గ శాసనసభ్యుడికి మీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారకులు మా స్నేహితులు రామకృష్ణరాజు గారు మైక్రో ఫిల్టర్ ద్వారా ఏర్పాటు చేయించినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ గ్రామంలో ఎవరైనా మనలో ఒకరు పైకెళ్తే సమాజానికి మంచి చేస్తారు. ఎవరో పోలింగ్ చేయమని పోలవరం ప్రసాద్ తెలియని ఎవరో మనాళ్ళు ఎవరన్నా పైకెళ్తే నేను ఆయన వంతు నిర్మాణానికి డబ్బులు ఉంటే 6 కోట్లు ఇస్తాను. అలా ఎవరైనా పైకెళ్తే సమాజ సేవలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారనే నిజాన్ని అలాగే జన్మభూమి అలంకారంతో చేసుకున్న మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ స్ఫూర్తిగా చూసిన గ్రామంలోని ఎంఆర్ఐ కూడా ముందుకు వచ్చి రఘురామకృష్ణరాజు గారు నేను సైతం అభివృద్ధి చేసే ముందుగా నియోజకవర్గంలో నేను సైతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గొనిపొడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం చైర్మన్గా భీమనాథం వీరశేషారావు, సభ్యులుగా కొతాడి సుజాత, వీరవల్లి ఉమామహేశ్వరరావు, మైలవరపు మణికంఠ శర్మ, యాతం నాగలక్ష్మి, గరగపర్తి మల్లేశ్వరరావు, సారిక కరుణ, అడబాల శ్రీవాణిలచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వారు శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలరమ్మ దేవస్థానం నామకరణం చేయడంగా ఏకగ్రంగా అయ్యారు. ఏకగ్రంగా ఎన్నికయ్యారు. కాబట్టి వారిని నామకరణం చేయడంగా డిక్లేర్ చేయండి.
చేసిన శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి చౌదరమ్మ అమ్మవారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు చదువుకున్నాను. అను నేను ఖచ్చితంగా నమ్మకంగా నా గతమైన వరకు నా తెలియని వరకు నాకు తెలియబడిన ఆ బాధ్యతలను ఎవరికి భయం ప్రీతి ఆప్యాయత వ్యాఖ్యలు కానీ లేకుండా వైద్యవాలయం మానవుల వరకు పనిచేయగలవాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ మరియు పొందుపడిన స్తోత్రములను వారికి అను నేను నా నిర్వహణకు వచ్చిన ఏ విషయమో కానీ రాజ్యానికి కోరేరమ్మవారి ట్రస్టింగ్ బోర్డు నియమించడం జరిగింది. ఈ ట్రస్టింగ్ బోర్డు చైర్మన్ వేమవరం శేషరావు గారిని నియమించడం జరిగింది. సభ్యులుగా 7 మంది జరిగింది. వీరందరూ కూడా గ్రామ దేవతకి చక్కని సేవలు చేసి ఈ గ్రామ దేవత ఆశీస్సులతో నూతన గ్రామస్తులు సంతోషంగా ఉండే విధంగా నిత్య కార్యక్రమాలు చేసి సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగి అందుబాటులో ఏర్పాట్లు చేసి గ్రామదేవత ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని ఈ గ్రామదేవతకి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి బోర్డు శేషరావు గారు ప్రతినిత్యము దేవతలు అభిషేకాలు కార్యక్రమాలు పూజలు పునస్కారాలు చేసి దేవత మండలను పొంది ఈ గ్రామానికి అమ్మవారి ఆశీస్సులతో గురుపూడి గ్రామ ప్రజల్లో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరి ఎంతో నా మీద నమ్మకూర్చి రాజ్యలక్ష్మి అధ్యక్షుడు పోలేరమ్మవారి చైర్మన్ గా నియమించి మరి నాకు చాలా విజేసి పెట్టారు. అలాగే వారు ఇచ్చేసిన దానికి నేను వారికి సుసాలంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నాతోటి వారితో కూడా కలిసి మరి బాధ్యతని నిర్వహించి అందరికీ కూడా మరి ఆశీస్సులు కోరి చక్కగా అమ్మవారి ఆశీస్సులతో మరి చక్కగా కార్యక్రమాలు జయప్రదం చేస్తానని ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారు తిరుగుకుండా మరి చక్కగా ప్రాంతం చేసి అందరూ న్యాయం చేస్తారని కోరడం జరుగుతుంది. పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి 19.5 కేజీల వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని ఆదివారం దేవస్థానానికి అందించారు.
సుమారు 30 లక్షల విలువ కలిగిన వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. అన్నపూర్ణ అమ్మవారికి దాతలు 19.5 కేజీల వెండి మకర తోరణాన్ని అందించడం శుభ పరిణామమని దాతలను అభినందించారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ అమ్మవారికి వెండి మకర తోరణాన్ని పట్టణానికి చెందిన బొండా వెంకట సుబ్రహ్మణ్యం బుజ్జిబాబు అందించారన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో మకర తోరణానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ చేశారు. శిష్యులు బొండా నాగేశ్వరరావు గారి కుమారుడు బుజ్జిబాబు గారు గుంగుడుగూడలో ఉన్న అన్నపూర్ణాదేవి గుడికి సుమారు 19 కేజీలు వెండి మకర తోరణం తయారు చేసి ఇవ్వడమైంది. దాని విలువ 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు చేతుల మీదుగా ఈ అన్నపూర్ణాదేవిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అంజిబాబు గారికి, ధర్మకర్తల మండలికి, బొండా నాగేశ్వర కుమార్, కీర్తిశేషులు బొండా నాగేశ్వర కుమార్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పంచారామ క్షేత్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు విరాజిల్లుతున్నారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి అన్నపూర్ణమ్మతో కొలువైన క్షేత్రం, చాలా పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి బొండా సుబ్రహ్మణ్య వెంకట కుమార్ గారు అన్నపూర్ణాదేవికి అష్టలక్ష్మి ముఖమండపం కానుక ఈ రోజున 19 కేజీల వెండితోటి తయారు చేయించి ఎమ్మెల్యే గారు పాలకమండలి సభ్యులు, అలాగే వేద పండితులు, ఇంకా ఆలయ అర్చకులు అందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి ఉన్నారు. ఇప్పుడు తదుపరి అమ్మవారికి ఈ అలంకరణ జరుగుతుందని మనం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వామి, అలాగే కార్యనిర్వాహకారి, పాలకవర్గం కమిటీ వారు, చైర్మన్ గారు, పాలకవర్గం కమిటీ వారు, అలాగే కీర్తిశేషులు బొండా నాగేశ్వరరావు కుమారుడు బొండా వెంకట సుబ్రహ్మణ్య దంపతులచే అన్నపూర్ణమ్మ వారికి రచిత మకర మండపము, అష్టలక్ష్మి మకర మండపము వేళ స్వామివారికి పంపురోక్షణ చేయించి ఎమ్మెల్యే దంపతుల చేత పూజా కార్యక్రమం నెరవేర్చి అమ్మవారికి అష్టలక్ష్మి మండపము వేళ సమర్పించారు. అమ్మవారి అష్టైశ్వర్యాలు వారికి ఆ సోమేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడని కోరి ప్రార్థించున్నాం. అన్నపూర్ణాదేవి ఓం నమ శివాయ. ఈ అవకాశం కల్పించిన అన్నపూర్ణాదేవికి వేల ఇప్పటి నుంచి అనుకుంటున్నారు ఈ మొత్తం అంతా వెండితో చేయించాలని. అది కార్తీక మాసం ముందు మా మామయ్య గారు మొత్తం మా అందరికీ అంతా చాలా సంతోషంగా ఎప్పుడూ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా మామయ్య గారికి ఎప్పటి నుంచో ఆ కళ ఉండింది. అది అలా ఈరోజు కార్తీక మాసం ముందే చేయించుకోవాలని చెప్పి ఆ పట్టుదలతో ఇంకా ముందుండి వెంటనే తయారు చేయించి అది అమ్మవారికి ఎలాగైనా కార్తీక మాసం ముందు ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే అమ్మవారు సహకారంతో నెరవేరింది. ఎంతో సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ విధానమన్న మంత్రి లోకేష్. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు స్పష్టీకరణ. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి డోలా. స్మార్ట్ కార్డులు పౌర సరఫరాలో నూతన అధ్యాయమని వెల్లడి. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వెంకటేశ్వర రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి. దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.